ఈరోజు గిద్దలూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలకవర్గ సభ్యులు కానివ్వండి, లేకపోతే మా వైశ్య సోదర సోదరీమణులందరూ కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ సభ్యులకి, మా యొక్క గిద్దలూరులోని వైశ్య సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు నేను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఈ బజార్లో పోయేటప్పుడు, చదువుకునేటప్పటి నుంచి కూడా అమ్మవారికి నమస్కారం పెట్టుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది మొదటి నుంచి నాకున్నటువంటి అలవాటు. అయితే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య సోదర సోదరీమణులందరినీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం ద్వారా వైశ్య సోదర సోదరీమణులందరినీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించినట్లయిందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను తల్లి యొక్క విశిష్టత, ఆ తల్లి మనందరి పట్ల చూపుతున్నటువంటి కరుణా కటాక్షాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తల్లి దయ గురించి నీకు నాకు మనందరికీ తెలుసు. ఏది ఏమైనా కూడా ఒక క్రమశిక్షణతో ఆలయ కమిటీ సభ్యులు కానివ్వండి, మా వైశ్య సోదర సోదరీమణులు కానివ్వండి, కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో చక్కగా నిర్వర్తించడమే కాకుండా ఒక భక్తి ప్రపత్తులతో నిర్వర్తిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ, నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి ఆ తల్లి ఆశీస్సులు తీసుకునే భాగ్యాన్ని మీకు కల్పించినందుకు మరి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.